శ్రీ చైతన్య పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎలాంటి పర్మిషన్ లేకుండానే అడ్మిషన్లు షురు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు అడ్మిషన్ల అధిక టార్గెట్. శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులను చేర్చి తల్లిదండ్రులు బాధపడొద్దు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను చదువుల పేరుతో ఒత్తిడికి గురి చేసి ప్రాణాలు తీస్తుంది శ్రీ చైతన్య కార్పొరేట్ యాజమాన్యాలే. ఐఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ అన్నట్టు ఏదైతే మనం చూసుకోవచ్చు, ఈనాడు విద్యా దోపిడీ. పైసలు ఉంటేనే చదువు పోవాలని అనుకున్న వారికి చదువుని కొనుక్కోవాల్సి వస్తుంది. అర్థం చేసుకోండి, చదువు పోవాలని విద్యార్థులు పోతే చదువుని కొనుక్కోవాల్సి వస్తుంది పైసలతోని. ఈనాడు మొత్తం కార్పొరేట్ అయిపోయింది విద్యా సంస్థలు. ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోక ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలు సరిగ్గా లేక ఈనాడు అయితే ప్రైవేట్ విద్యా సంస్థలు శ్రీ చైతన్య నారాయణ ఏవైతే ఉన్నాయో ఈ మంది పానాలకు మోపైన కాలేజీలు ఇవి. అప్పులు చేసి పోరాగాలను చదివిస్తే వాళ్ళు మొత్తం విచ్చలవిడిగా నిరుపేద తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పైసలు దోసుకుంటున్నారు, రక్తం పిండి వసూలు చేస్తున్నారు ఫీజుల రూపంలో. దయచేసి ఆలోచించుకోండి అధికారుల, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు చెప్తా ఉన్నాను, విద్యాశాఖ గారికి, అదేవిధంగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దయచేసి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిస్థితి విద్యా సంస్థల్లో ఒకసారి ఉందో అర్థం చేసుకోవాలి. ఈనాడు మొత్తం అన్ని మంత్రి పదవులు మీ దగ్గర పెట్టుకున్నారు. ఈనాడు ఎవరికి ఏం బాధ చెప్పాలో కూడా అర్థమవుతలేదు. విద్యార్థుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఖచ్చితంగా కలెక్టర్ గారు మీరు దృష్టి పెట్టాలి. ఈనాడు ఏది అధిక వసూలకు పాల్పడుతున్నటువంటి ఇలాంటి కాలేజీల మీద మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా విద్యార్థుల నుంచి అడ్మిషన్లు తీసుకుంటున్న శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ అన్నారు. సిరిసిల్ల బ్రాంచ్ కి చెందిన శ్రీ చైతన్య కార్పొరేట్ యాజమాన్యం ఎలాంటి అనుమతులు లేకుండా ఆ మండలంలో పలు గ్రామాలలో అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఆ పాఠశాలను రద్దు చేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి పర్మిషన్ రాకముందే శ్రీ చైతన్య పాఠశాల ముందస్తు అడ్మిషన్లు ప్రారంభం చేశారని ఆ పిఆర్ఓలను పెట్టుకొని ప్రచారం నిర్వహిస్తూ తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి అడ్మిషన్లు తీసుకుంటున్నారని అధికారులు పాఠశాలల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులతో రాష్ట్రంలో విద్యార్థుల బలి తీసుకుంటున్న సంస్థ శ్రీ చైతన్యాన్ని ఎద్దేవా చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలను రాష్ట్ర వ్యాప్తంగా సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. మండలంలో ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు కారణం కార్పొరేట్ పాఠశాలలో పుట్టగొడుగులా రావటమే అని తెలిపారు. పాఠశాలలో చదువులు చెప్పడానికి వెళ్లే వారికి 25 అడ్మిషన్లు తీసుకురావాలని టార్గెట్ పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ముందస్తు అడ్మిషన్ల కోసం తిరిగితే ఊరుకునేది లేదని ఐఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష దాడులకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఏదైతే ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ గారు చెప్పడం జరుగుతుంది. ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే విద్యా దోపిడీ జరుగుతుందో ఖచ్చితంగా దాన్ని అడ్డుకోవాలి, దానికి అడ్డుకట్ట వేయాలి, ఉన్నటువంటి ఆ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాస్తవం ఇది. ఈనాడు ఏదైతే వాలంటీర్లను పెడతారు, ఇక వాళ్ళని పెట్టి తింపుతారు, తింపి అడ్మిషన్లు పట్టుకురావాలి, ఏది ఏమైనా సరే అన్నట్టు ఈ విధమైనటువంటి దందా జరుగుతుంది అనమాట. ఈ యొక్క శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు ఆ ఫీజులు అడ్డగోలుగా వసూలు చేస్తుంటారు, అడ్మిషన్లు ఇష్టానుసారంగా ఇస్తుంటారు. సో ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలి, లేదంటే ఖచ్చితంగా మేము దీనిపైన పై స్థాయికి వెళ్ళడానికి కూడా మేము సిద్ధమైనట్టు మన కార్యదర్శి ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మంద అనిల్ కుమార్ గారు చెప్పడం జరుగుతుంది.